బాధగానే ఉంది. కానీ ఆ బాధ పెళ్లి చెడిపోయినందుకు కాదు, అమ్మ అబద్ధం చెప్పి మోసం చేసి నాకు పెళ్లి చేయాలని చూసింది కదా, దానికి బాధగా ఉంది. అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నానంటే నా గురించి ఆలోచించిందని ఆనందపడ్డాను, కానీ నన్ను వదిలించుకోవాలనుకుంటుందని నేనెప్పుడు అనుకోలేదు వదినా. మీకు పెళ్లి కొడుకు గురించి ముందే అనుమానం వచ్చింది కాబట్టి నన్ను కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేయమని చెప్పారు. లేదంటే నా జీవితం నాశనం అయిపోయేది. ఓ, అయితే ఆ ప్లాన్ నీదా జగదాత్రి? చాలా మంచి పని చేశావు జగదాత్రి. శ్రీవల్లి జీవితాన్ని మీరే కాపాడారు. మీరు ఫస్ట్ నుంచి పెళ్లి కొడుకు గురించి డౌట్ పడుతూనే ఉన్నా పిన్ని మాట మీద ఉన్న నమ్మకంతో నేనేం మాట్లాడలేకపోయాను. మంచి జరిగిందని ఆలోచించాలు లేదా పెళ్లి ఆగిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు వదినా. ఆడపిల్ల విషయంలో ఇలా అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఇక మీదటొచ్చే సంబంధాలకి మనం ఏమని సమాధానం చెప్పగలం? పిన్ని మీద నాకు అంత కోపం రావడానికి కూడా కారణం అదే జగదాత్రి. ఆడపిల్ల విషయం ఒక చిన్న తప్పుతో జీవితం తలుకిందులైపోతుంది. అయినా ఎంతమంది ఉండి కూడా నీ మాటను సీరియస్ గా తీసుకోలేకపోయాం. మమ్మల్ని నమ్మి ఇంట్లో ఉంటున్న నీకు అన్యాయం జరుగుతుంటే గుర్తించలేకపోయాం. మమ్మల్ని క్షమించు అక్క. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటక్క? మీరు అక్కడ ఉంటారక్క. నాలాంటి వాళ్ళని క్షమించమని అడిగి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. అయినా వదినా, మీరు నా పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని తోడు నిలబడే మనిషి అయితే ఉండాలి కదా శ్రీవల్లి. నాకు మీరందరూ ఉన్నారు కదా వదినా. అసలు నా కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది నన్ను ప్రేమించే వాళ్ళు ఇంతమంది నా చుట్టూ ఉండగా. హలో రమ్య. జై హింద్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడే ఒక స్టూడెంట్ మత్తు పదార్థాల ఓవర్ డోస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మ్యామ్. వాట్? ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది మ్యామ్. సిచ్యుయేషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఓకే, నేను కేడి వెంటనే అక్కడికి వస్తున్నా. ఏమైంది రాత్రి? మత్తు పదార్థాల ఓవర్ డోస్ తో మళ్ళీ ఒక స్టూడెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి కేదార్. మనం ఎంత జాగ్రత్త పడుతున్నా, ఎంతలా మత్తు పదార్థాలు సిటీలోకి రాకుండా అడ్డుపడుతున్నా కూడా స్టూడెంట్స్ వరకు మత్తు పదార్థాలు ఎలా చేరుతున్నాయో అర్థం కావట్లేదు దాత్రి. డీలర్ ని పట్టుకోవడం వల్ల యూజ్ లేదు కేదార్. మొత్తం నెట్వర్క్స్ ని క్లోజ్ చేయాలి. వెంటనే ఆ రమేష్ ని ఇంట్రోగేట్ చేయాల్సిందే దాత్రి. పద వెళ్దాం. ఎన్నిసార్లు చెప్పాలి మేడం? నాకు ఆ మత్తు పదార్థాలకి ఏ సంబంధం లేదు మేడం. నేను క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇంకా ఇంట్రోగేషన్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే భయపడిపోతే ఎలా రమేష్? ఇది నువ్వు మత్తు పదార్థాలు తీసుకున్నావని ఇచ్చిన బ్లడ్ రిపోర్ట్. ఇకివా అరెస్ట్ టైంలో నీ దగ్గర మత్తు పదార్థాల గురించున్న డీటెయిల్స్. ఇది మీ ఇంటిని రైడ్ చేసినప్పుడు నీ దగ్గర దొరికిన మత్తు పదార్థాల లిస్ట్. అకార్డింగ్ టు ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 20 పొజిషన్ ఆఫ్ క్యానబిస్. చెట్ల నుంచి తయారు చేయబడిన మత్తు పదార్థం స్వాధీనం చేసుకోవడం. సెక్షన్ 21 పొజిషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్స్. తయారు చేసిన మత్తు పదార్థాలు. సెక్షన్ 27 కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్. మత్తు పదార్థాలు తీసుకోవడం చట్టరీత్యా నేరం. నువ్వు చేసిన నేరాలకు మన దగ్గర ఉన్న సాక్ష్యాలకి ఒక్కో నేరానికి అటు ఇటుగా 6 ఏళ్లు శిక్ష వేసిన టోటల్ గా
18 శిక్ష పడుతుంది. సో మిస్టర్, మత్తు పదార్థాల గురించి ఏ మాత్రం సంబంధం లేని ఈ రమేష్ ఇప్పుడు నువ్వు కోఆపరేట్ చేయడం మాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్. ఆ మత్తు పదార్థాలు నీకెక్కడి నుంచి వస్తున్నాయి? నీ పైనున్నది ఎవరు? చెప్తే నీకు శిక్ష తగ్గించడంలో మేము హెల్ప్ చేస్తాం. నాకేం తెలీదు సార్. వాళ్ళెవరో ఎక్కడుంటారో నాకేం తెలీదు మేడం. ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. సరే, వాళ్ళెవరో మేం కనుక్కుంటాం. నువ్వు వెళ్ళి నీ మిగిలిన లైఫ్ ని హ్యాపీగా జైల్లో గడిపే. ఓకే మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఆగండి మేడం. ఆగండి మేడం ప్లీజ్ మేడం. వాళ్ళెవరో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు, పోనీ ఎక్కడుంటారో కూడా తెలీదు, కనీసం నెంబర్ కూడా లేదు. ఇంకా నీతోటి మేమెందుకు మాట్లాడాలి రమేష్? వాళ్ళతో ఎలా మాట్లాడాను నేను చెప్తాను మేడం. చెప్పు. నా ఫోన్లో ఒక హిడెన్ యాప్లో ఫ్రెండ్స్తో ఆడే గేమ్ ఉంటుంది మేడం. అందులోకి వెళ్ళి ఆల్ఫా 987 అనే పర్సన్ కి నీడ్ వెయిట్ అని మెసేజ్ చేయాలి మేడం. పదకిడికి మేడం మేడం రమ్య మేడం ప్లీజ్ మేడం. తీసుకురా. మేడం మేడం నన్ను వదలండి మేడం ప్లీజ్ మేడం.